బట్టి హల్లెలూయా 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 గ్లోరీ టు ద గాడ్. నీతోడు ఎప్పుడు నేను ఉండాలా తండ్రి, యేసుతో ఉండాలి. మనుషుల్లో కొంచెం ఉంటే కూడా యేసుతోడు ఎక్కువ మనం ఉండాలా. మనం ఎంతమంది ఉండాలో తెలుసా మన తెల్లు యేసుతోడు మాట్లాడ ఉండాలి. ఆయనతోడు ఎప్పుడు నడిపించి ఉండాలి. హల్లెలూయా ఓ రిబరానా శేఖల దొడల రబా హల్లెలూయా హల్లెలూయా. 11 నెలలో చివరి రోజు 30వ తేదీ దేవుడు ఈ నెల ఇంతవరకు 11 నెలల చివరిలో ఎంతో మంది 2020 ఉన్నారు. ఈ చివరి రోజులు ఎంతో మరణించారు, ఎంతో మంది మరణించారు. హాస్పిటల్లో ఉన్న నిన్న కూడా తెలుసు బ్రదర్ మన దగ్గర అయ్యగారు మా ప్రార్థన చేస్తుంటే అక్కడ బ్రదర్ నాకు ఆలస్యం అయిపోయింది. తమిళనాడులో బ్రదర్ ఎక్కువ మంది అయ్యగారు నాకు ఎందుకంటే మరణాలు ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుంటే ఆయన కూడా యేసయ్య నిన్ను నన్ను కూడా ఇంతవరకు ఆయన చెయ్యి పట్టి నడిపించున్నాడు. చెప్పడం దేవుని వైఖరిస్తామా. నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని ఆశయ చిన్న ఆశయ యేసయ్యా తీర్చానయ్యా. ఆశయ చిన్న ఆశయ యేసయ్యా తీర్చానయ్యా. నీతో నేను నడవాలని, ఆమేన్, నీతో నేను ఉండాలని, నీతో నేను నడవాలని, ఆమేన్, ప్రైజ్ లార్డ్, నీతో నేను ఉండాలని. ఆశయ చిన్న ఆశయ యేసయ్యా నువ్వే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ యేసయ్యా నువ్వు తీర్చాలయ్యా. కౌలులను పౌలుగా మార్చిన ఆ గొప్ప దేవా నీవేనయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలో నన్ను మార్చేవయ్యా. నీలో ఉండాలని, నీతో ఉండాలని ఆశయ ఓ యేసయ్యా. ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ నీతో నేను నడవాలని, ఆమేన్, నీతో నేను ఉండాలని, ఆమేన్, నీతో నేను నడవాలని, ప్రైజ్ లార్డ్, నీతో నేను ఉండాలని. నీతో నేను ఎప్పుడు ఉండాలి తండ్రి. ఈ లోకం భయంకరమైన చాలా భయంకరమైనది లోకం, పాపమైన లోకం. మేము ఉండే సంవత్సరం మేము ఇక్కడ అన్ని పాపలేనైనా ఎక్కడ చూసినా చీకటిలే అయినా కూడా మా మధ్య నువ్వు సహకరిస్తున్నావు తండ్రి. నడిపించము అయినా ఈ మాటలో నైనా నేను మాట్లాడమని పరిశుద్ధ నేను మాట్లాడితే ఏముండదు. నేను ఒక మంచి పాత్ర తండ్రి నైనా యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు ఆత్మ తండ్రి. మా మధ్య నువ్వు మాట్లాడండి. వాక్యాన్ని బట్టి నైనా ఈ మంచి నైనా విశ్వాసం పెట్టారు తండ్రి. వాక్యం నడిపించమని, ఈ వాక్యం జీవితంలో ఆత్మలో అతిశయములు చేయమని ఈ చేతులు అప్పుతుంచుకుంటూ యేసునామమున పరలోక తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. వాక్యంలో కొందాం. సామెతలు 28:1 నీతిమొழிகள் 28 సామెతలు 28:1 చదవండి మా. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము.
28 ఒకటి 28:8 అయినా. ఒకటి ఒకటి 28:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని తిప్పును. ஆமென். இங்கே தமிழில் சொல்லுகிறார், நீதிமான்கள் சிங்கத்தை போல தைரியமாயிருப்பார்கள். హల్లెలూయా. నీతిమాన్లు నీతిమంతులు వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ఎట్లంటే సింగలాగా. హల్లెలూయా. అడవిలో సింగం ఉంటుంది చూసారా? ఆమా అడవిలో ఎవరు? అదే రాజా. అడవి అయితే అదే రాజా, సింగం రాజా. ఆ అడవిలో సింగం ఎంత అట్లాంటి వాయిస్తుంది. వాళ్ళ సింగం వల్లే ధైర్యం ఉన్నారంటే ఎవరంటే నీతిమంతులు, యేసుని బిడ్డలు. ఈ లోకంలో ఉంటున్న నువ్వు నేను ఎట్లా ఉండాలంట? మీరు ధైర్యంగా ఉండాలంట. హల్లెలూయా. ఒకరికేమో మన పాస్టర్ గారు పోయినారు, ఎట్లనైనా అని ఉంటుందా? నేను ఏం మాట్లాడాలని నిన్న నుంచి 2 రోజులుగా దేవుని పాదాల్లో, నైనా ఏం మాట్లాడుతావు ప్రజలకు తండ్రి, నైనా సంఘంలో ఏం మాట్లాడుతున్నావా తండ్రి అట్లాంటప్పుడు ఈ సామెతలు 28:1 నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా సింగలలాగా. హల్లెలూయా. దానికి భయపడకూడదు. మీరు எதற்கு நீங்கள் பயப்படக்கூடாது என்று சொன்னால் நீங்கள் ஆண்டவரை ஆராதிக்கிற தேவனுடைய பிள்ளைகள் எப்படி இருக்கணுமா? ధైర్యమా இருக்கணுமா? హల్లెలూయా. ఏదో ஒரு భయం జీవితంలో, నా ఆండవరే ఇది ఎట్లా అయిపోయినా, ఇది ఎట్లా జరుగునా, ఇది ఎట్లా ఉండనా, అయ్యో 11 నెల అయిపోయింది, ఈ 12 నెల రాబోతుంది, క్రిస్మస్ రాబోతుంది అని ఏం చేయబోతాడో నాకు ఒక భయము. ఆ జీవితంలో బిడ్డలు బాగా చదివి ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండిపోతుంది, వాళ్ళ జీవితం ఎట్లా ఉండిపోతుంది, ఒక భయము. నా ఆరోగ్యం గురించి ఒక భయము. అయ్యో నా ఆరోగ్యం ఇంతగా ఉండబోతుందా, ఎవరో ఒక భయము. చీకటి, కొందరికి చీకటి అయితే ఒక భయము. చీకటిగా ఉంటే భయం. అయ్యో భయము. హల్లెలూయా. దానికి ఈ రోజు ఇంత చక్కటిగా ఫస్ట్ తాత్కుడు మీ మీద మాట్లాడుతున్నాడు. నేను కాదు, మీరు ధైర్యం ఉండాలంట. హల్లెలూయా. చెప్పండి, మీరు ధైర్యం ఉండాలి. బ్రదర్, మీరు ధైర్యం ఉండండి. ఈ సంఘాన్ని నడిపించేది మన యేసయ్య. ఆమేన్. అని చెప్పండి, మీరు ధైర్యం ఉండండి. ధైర్యం ఉండండి. చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి, ధైర్యం ఉండండి. మన యేసు ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు, మనం ధైర్యంగా ఉంటాము. హల్లెలూయా. ఏం భయపడకూడదు, ఏం దానికి భయపడకూడదు మనం. అవును, నాతో పచ్చిన దావీదు చెప్తున్నాడు, నా పచ్చన దేవుడు ఉండాడు. హల్లెలూయా. సౌలు నన్ను ఏం చేయబోతాడు, నన్ను ఎంత తరిమి కొట్టినాడు సౌలు. అంతే కదా గారు? ఆయమే రయ్యలక పగలక గుట్టలను కూడా ఎక్కడ చూసినా ఆయన చంపాలని సౌలు కడగట్టే తిరిగినాడు. ఎంటికి కూడా ముట్టలేదు. ఎందుకంటే ధైర్యం. హల్లెలూయా. అదే ఎబ్రియర్ రాసిన కొత్త నిబంధనలు, ఎబ్రియర్ 10 అధ్యాయము, ఎబ్రియర్ కొత్త నిబంధనలు, ఎబ్రియర్ 10 అధ్యాయము 35 దాంట్లో మాట ధైర్యం గురించి. కాబట్టి ధైర్యము విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలము గొప్ప బహుమానమును కలుగును. ఆమె ధైర్యాన్ని విడిచిపెట్టకూడదంట. హల్లెలూయా. ఎంత మాట నేను చెప్పేది అవుతుందా? వాక్యం ఎంత అట్లా క్లారిటీగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ మీ ధైర్యాన్ని విడిచిపెట్టండి. అందువరే ధైర్యத்தை விட்டு விடாதீர்கள். మీ ధైర్యத்தை విట్టి విడాదరిగల్. నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది. ఈ జలారి జామున ఈ సంఘములో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మొదటి సామెలు 28:1 చెప్తుంది, మీరు నీతిమంతులు ధైర్యంగా ఉండాలంట. రెండోది ఏం చెప్తుంది ఇక్కడ, మీ ధైర్యాన్ని అక్కడ విడిచి పెట్టదండి. వదలొద్దు ధైర్యాన్ని. ఎప్పుడు చెప్తుంటారు, ఎవరైనా చెప్తా ఉంటే, నేనైనా ధైర్యాన్ని వదలొద్దునైనా, ధైర్యాన్ని వదలకూడదు. ధైర్యాన్ని వదలకూడదు. మన ఆభరణం పాస్టర్ కూడా, మోసేపు అక్కడ కూడా, నైజీరియా దేశంలో కూడా వాళ్ళ ధైర్యాన్ని వదలరు వాళ్ళు. హల్లెలూయా.
ఎట్లా దేవుడు పశువులను నజరేతు దేశానికి తొడుకొని పోయినారో అక్కడ కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టు ఉంటారు. అక్కడ చూస్తామంటే అపోస్తలులు 4వ అధ్యాయము 13 అసలు అక్కడ చదవండి. అపోస్తలులు 4:13 చదవండి. వారు పేతురు యోహానులు ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గురెరిగిరి. మళ్ళా 30 చదవండి దాంట్లో 4:30 చదవండి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమును ద్వారా సూచక్రియలు మహత్య కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచుండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ ధైర్యంగా సేవ చేశారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు చెప్పినారు నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఈ ధైర్యం అక్కడ ఉంటుందో వాళ్ళకి అక్కడ. హల్లెలూయా. ఎట్లా మాట్లాడుతున్న దేవుడు. వాళ్ళు ధైర్యంగా సువార్తను అందించారు, భయపడలేదు. అక్కడ దేవుని మాటలో ఆ పట్టణాల్లో పేతురు యోహాను అంత ధైర్యంగా ఆ సువార్తని అందించారు. ఎవరికి భయపడలేదు. అక్కడ అదే చెప్తున్నారు. 4:30 చెప్తుందమ్మా. 30 కూడా 30 చదువు అక్కడ 4:30. రోగులను స్వస్థపరచుటకును పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్య కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఆమేన్. వాళ్ళు ఎంత చేశారంటే పట్టణాలు వెళ్ళి ధైర్యంగా స్వస్థపరిచినారు. అతన్ని యేసు నామములో. అదే అక్కడ పట్టణంలో రాజు చెప్తాడు, ఇదంతా మీరు చేయకూడదు, ఈ సేవ చేయకూడదు, యేసు గురించి ఇక్కడ ప్రవేశించ గురించి చెప్పకూడదు, ఇక్కడ ఆయన నామాన్ని ఇక్కడ ఎవరు ఇక్కడ చెప్పకూడదు, ఇక్కడ వెళ్ళండి అంటే కూడా ఆయన చెప్తాడు ఒక మాట. అదే 4:18 చెప్తాడు. ఆ 20 దాంట్లో అపోస్తలుల గ్రంథంలో 29లో అట్లా 40లో మీ మనుషుల మాటకి మేము లోబడము, దేవుని మాటకి మేము లోబడతామని. హల్లెలూయా. మీ మాటకి మేము లోబడము. మేమే చెప్పేదాన్ని నాకు నువ్వు చెప్తే మేము నిలిచిపోతామా? లేదు. అంత ధైర్యం వాళ్ళకి వచ్చింది. ఆమేన్. క్రీస్తుని బిడ్డలారా, నీకు కూడా ధైర్యం ఉండాలా. ఎవరు ఏమి చెప్పినా కానీ, ఏమి అంటాకలు, ఎన్ని ఎదురుపులో సైతాన్ని కిరుగులు ఏమి వచ్చినా కూడా కానీ నా పచ్చన దేవుడు ఉన్నాడు, నేను ధైర్యంగా ఉంటాను. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని సేవ పరిగిన ఇంట్లో సమస్యలు ఒక ఇంట్లో ఉన్నా కూడా కానీ, ఏమైనా పోరాటం ఉంటుందా, ఇది ఏమైనా చేసేదా, ఏమైనా చేస్తారా, లేకపోతే ఏమైనా ఇట్లా చేయకుండా ఏమైనా భయపడతారా, నా పచ్చన దేవుడు ఉన్నాడు. అపోస్తలులు ఏం చెప్తారంటే వాళ్ళు అంతగా వాళ్ళ ధైర్యంతో தமிழ் சொல்றாங்க. அவருடைய தமிழ்ல சொல்றாங்க, அவர்கள் அற்புதங்களும் அதிசயங்களும் தைரியமாய் செய்தார்களாம். హల్లెలూయా. అదే అపోస్తలులు 5:28 చదవండి. అపోస్తలుల గ్రంథము 5:29 చదవండి. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడేదము గనుక లోబడను కదా. మేము మనుషులకు కాదు దేవుడికే లోబడను. ఆమేన్. హల్లెలూయా. మేము మనుషులకు కాదు దేవుడికి మేము లోబడవలేను కదా. ఆమేన్. మీరు ఇప్పుడు మనం దేవుడు ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలా. ఆమేన్. మనుషులకు మనము మొదటి మనము ఏంటంటే మన యేసు మొదటి 5 చెప్పేసి ముగిస్తున్న టైం ఇవ్వండి. మొదటి యేసు క్రీస్తును ఆయన మీద మనకు ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. ఆయన మూలన మన ధైర్యము. ఎవరు నీకు అంటే వాళ్ళు చెప్తారు పేదలు చెప్పండి, ఏ నామం ఏ ధైర్యం అంటే నాలో యేసు ఉన్నాడు, ఆ ధైర్యమే స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. యేసు నామం నాకు ధైర్యం ఉంది అనల్లా అది స్వస్థ అవుతుంది. మొదటి చూస్తున్నాం అంటే దాంట్లో 40 చదువుమా. 45 అపోస్తలులు 5:40. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆమేన్. అదే చూస్తున్నారంటే కింద వస్తుందంటే వాళ్ళ ప్రాణానికి కూడా వాళ్ళు భయపడలేదు.
కొట్టినారు. ఏ పౌలు, పేతురు ఇలాంటి ఒక మాటలు మనం చేయకూడదండి. వాళ్ళు భయం వేసిన కూడా వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళు ధైర్యంగా స్వాత అక్కడ అందించారు. హల్లెలూయా. పౌలు, పేతురు, యోహాను కూడా యేసు నామమున అక్కడ ధైర్యంగా ప్రకటించి దేవుని యొక్క మాటలను అక్కడ అందించాడు. అక్కడ ధైర్యవంతం మనము ఉండాలి. దాన్ని చూస్తున్నామంటే ఆ కింద ఎబేసే 3:12 అక్కడ చదవడమ్మా. ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. தமிழ் சொல்றா, இயேசு கிறிஸ்துவினால் வரும் எங்களுக்கு அது தைரியமாக இருக்கிறது. இயேசு கிறிஸ்துவினால் உண்டாகும் ஒரு தைரியம் எனக்கு வருகிறது எனக்கு அவர் சொல்லுகிறார். இயேசு கிறிஸ்துவினால் வருகிற தைரியம், இயேசு கிறிஸ்துவினால் வருகிற அந்தனுடைய விசுவாசம், அந்த நம்பிக்கை, அந்தனுடைய தமிழ் புரிதல் புரியுதா? அவரால் வருகிற அந்த நம்பிக்கை, இயேசு கிறிஸ்துவினால் விசுவாசம் எங்களுக்கு தைரியமாக இருக்கிறது. இரண்டாவது பார்க்கிறோம், எபிரேயர் 10:20 வாசிமா. எபிரேயர் సహోదరులారా, మేము యేసు కొరకు యేసు మన కొరకు ప్రదర్శించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదనియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదనైన మార్గమున ఆయన రక్తమూలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పని అయిన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడని ఎరుగు. இங்க இரண்டாவது சொல்கிறார், அவருடைய ரத்தத்தினால் நமக்கு தைரியம் உண்டாகிறது. ஹல்லேலூயா. முதல் எப்படி வருகிறது? இயேசு கிறிஸ்துவினால் வருகிற ஒரு தைரியம். ஹல்லேலூயா. நான் சொல்றது புரியுதா உங்களுக்கு எல்லாம்? முதலாவது எப்படி வருகிறது? ఎట్లా వస్తుంది? యేసు క్రీస్తు వల్ల ధైర్యం. రెండోది ఆయన రక్తంలో మనకు ధైర్యము. హల్లెలూయా. రక్తం, యేసు క్రీస్తుడి రక్తం జయం. హల్లెలూయా. యేసు క్రీస్తువిன் రక్తం మనకు ధైర్యం ఇస్తుంది. యేసు క్రీస్తుడి రక్తం మన పోషిస్తుంది. வெளிப்படுத்துதல் பார்க்கிறப்போ அதிலே வெளிப்படுத்துதல் 12 ప్రకటన 12:11 చదవండి. వారు గొర్రెపిల్ల రక్తము బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణము మన వరకు మన ప్రాణములు ప్రేమించిన వారు కారు. ஆமென். அவர்கள் இயேசு கிறிஸ்துவின் ரத்தத்தால் ஜெயித்தார்கள். ஆமென். இன்னைக்கு என்ன ஜெயிக்கணும்? మీరు ఎత్తగల ఆయన రక్తాన్ని మీరు జయిస్తారు. హల్లెలూయా. ఆ కాలములో, మోసే కాలములో గొర్రెపిల్ల కొట్టి రక్తత్తుకొని ఇంటిలో వస్తారు. இன்னைக்கு இயேசுவின் ரத்தம் இன்னைக்கு பூசப்பட்டிருக்கிறது. ஹல்லேலூயா. இயேசு கிறிஸ்துவின் ரத்தத்தால் நமக்கு தைரியம் வருகிறது. యేసు క్రీస్తువిன் నేను ఎప్పుడు పోయినా ఆ నూనె ఎక్కడ పెట్టుకుంటుందని వస్తుంది రక్తము. హల్లెలూయా. రక్తము యేసు క్రీస్తు రక్తం, ఆయన రక్తంలో మనకు ధైర్యం ఉంటుంది. అది ఏమి రక్తం అంటే అది అమూల్యమైన రక్తం, అది పరిశుద్ధమైన రక్తం. అది ఆ రక్తం వల్లనే మనకు ఎప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. ఆయన మన రక్తం ఎప్పుడు ఇంకా నెక్స్ట్ వీక్ మనకు రాబోతుంది కదా అని అయ్యారు. నెక్స్ట్ వీక్ బల్లారదులు మా రక్తంలో మనకి ఏముంటుంది అంటే ధైర్యం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మూడోది 1 యోహాను 3:21-22. మూడోది 1 యోహాను 3:21-22. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనేడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మాట మొదటి ఏమో యేసు క్రీస్తును వచ్చిన మనకు ధైర్యము, రెండోది ఆ రక్తంలో మనకు ధైర్యము, మూడోది తెలిసిన ఈ మాట వాక్యం బట్టి మనకు ధైర్యం. చేతులు పట్టండి.
ఇదే మనకి ధైర్యము. ఒకరోజు ఒక దొంగలు ఒక సేవకుడు పరిచయం చేసుకుంటే నడిచిపోతూ ఉంటే అడిగి వెళ్ళిపోతూ ఉంటే ఎట్లయినా ఆయన చంపాలని పగ తీసుకొని పోతూ ఉన్నారంట. ఒక సేవకుడు ఈయన బ్యాగ్ తగ్గించుకొని అడవులు పోతూ ఉంటే ఈ బైబిల్ గ్రంథం చేతులు పెట్టుకున్నాడు. ఇప్పుడు నాకు ఎవరు లేదు తండ్రి, మీరే నాకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను బిడవను, నేను ఎడబాయను, నీ తోడు నేను ఉంటామని వాక్యం నేను చెప్పున్నాను కదా తండ్రి అని. ఈ వాక్యం చేతులు పట్టుకొని పోతా ఉంటే వాళ్ళు ఏమి చేసినా కూడా చేయలేదంట. హల్లెలూయా. ఆయనకు ముందుగా ఒక యేసుప్రభు పరిశుద్ధాత్మ దిగి వచ్చి అక్కడ గొప్పగా అర్థం చేశారు. చెప్పలు దేవుని ఇవన్నీ వాక్యాన్ని బట్టి మనకు ధైర్యము, వాక్యాన్ని బట్టి ధైర్యము. ఈ వాక్యము తెల్లారి ఎంతమంది చదువుతారు, నైట్లీ ఎంతమంది చదువుతారు. ఈ వాక్యాన్ని బట్టి అదే మనం మొదటి చూసిన వాక్యాన్ని బట్టి మనకు தைரியம். தமிழ் சொல்றார், உடைய வார்த்தையினால் எனக்கு தைரியம் உண்டாகிறது. தமிழ் அறிஞர் சொல்றாரு, உடைய வார்த்தையினால் என்னுடைய பலன் கொள்ளுகிறது. வேதமே எனக்கு வெளிச்சம், என் பாதைகளுக்கு அது வெளிச்சமா இருக்குது, என் பாதைக்கு அது தீபமா இருக்கிறது. தாவீது சொல்லுகிறார், என் பாதைக்கு ஒரு எப்படி இருக்குதா, வெளிச்சமா இருக்குதா, என் தீபமா இருக்குதா. ஏது ఈ మాట ఎప్పుడు உனக்கு அவர் வழியா இருக்கிறார். ஆதியிலே வார்த்தை இருந்தது, அந்த வார்த்தை దేవునిటొలదు వన్నది, அந்த వార్త దేవునాయి இருந்தது. ఈ మాటనే దేవుడు. మన మాట నేనేమో మాట్లాడుతున్నాను, రాజుగారితో మాట్లాడమంటే ఏముండదు ఇక్కడ. ఆయన సృష్టి మాటలే. ఆ మాటలు ఎవరంతా తల లేసి వాక్యాన్ని చదువుతారు, ఎవరంతా ఆరాధన చేస్తారో ఆది మూలక ధైర్యం వస్తుందంటే. చెప్పండి, దేవుని మాటల ద్వారా మనకు ధైర్యం వస్తుంది. రెండవది చూసినామంటే దాంట్లోనే 1 యోహాను 1:7 చదవమ్మా. 1 యోహాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడల మనము అన్యోన్య సాహసం గల వారమైదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం. రెండోది మూడోది ఆయన మాటల వలన ఆయన ఎప్పుడు அவர் ஒளியா இருக்கிறது போல நாம் ஒருவருக்கொருவர் ஒளியாக இருந்து ஒரு ஐக்கியத்தில் நாம் இருக்கலாம். ఎప్పుడు మనము ఆయన చీకటిలో ఉండకూడదు, మనము వెలుపలే ఉండాలి. హల్లెలూయా. కొందరికి చీకటి ఎప్పుడు ఆశ. ఏం ఆశ? చీకటి ఆశ. ఎవరు మందు ఉంటే వాళ్ళు లైట్ ఆఫ్ చేయాలంటారు, లైట్ ఆఫ్ అంటారు. తల్లి పాపం చేసేదానికి లైట్ ఉండకూడదు. చీకటి సైతాన్ ఎప్పుడు ఆశపడతాడు, చీకటినే చేస్తాడు. వాళ్ళు ఏమైనా వచ్చేపోతారా, ఇలా వచ్చేయాలా అట్లా మరుగుపడి వస్తాము. ఏదైనా పాపం చేయాలంటే ఏమన్నా అక్కడ బాగా బహిరంగ చేస్తారా, ఎట్లా పోతారు? అక్కడ చీకటైన చోట అది సైతాని చోట. హల్లెలూయా. మన చోట ఎప్పుడు వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. నీ ఇల్లు ఎప్పుడు వెలుగుగా ఉండాలా, ఒలిగా ఉండాలా, ప్రసన్నత ఉండాలా, పరిశుద్ధాత్మని నింపగా ఉండాలా. నీ జీవితం, నీ కుటుంబంలో కూడా యేసు ఎప్పుడు కూడా కానీ వెలుపుగానే ఉంటాడు. ఆయన ఆ వెలుపులే మనం ఉంటాం. నేనే సత్యమును మార్గమును జీవనమును ఉంటాడు ఇక్కడ. ఏం చెప్పడం మొత్తం యేసు క్రీస్తు వచ్చిన ధైర్యము. రెండోది రక్తంలో మనకు ధైర్యము. మూడోది ఆయన వాక్యమును బట్టి మనకు ధైర్యం. నాలుగోది స్తోత్రం. అపోస్తలులు 28:15 చదవండి. 28:15. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును త్రిస సత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనకు వచ్చి పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సేవలో ఎక్కువ శోధనలు
15 వాళ్ళు ధైర్యం పొందారంట. ఏమి అంటే నువ్వు ఎప్పుడు స్తోత్రం ఎప్పుడు చెప్తావు ఉంటుంది. తమిళ చెప్తారు స్తోత్రத்தினாலே தைரியம் உண்டாகிறது. தமிழ் சொல்றாரு. அல்லேலூயா. தமிழோட புரியுது எல்லாருக்கும்? புரியுதுங்களா? தயவுசெய்து சொல்லுங்கம்மா. தமிழ் புரியுதுங்களா ஐயா? எப்படி స్తోత్రం వద్దన్నా నీ స్తోత్రం. కొంతమంది హాస్పిటల్ చూసినామంటే సిఎంస్ హాస్పిటల్ మన క్రిస్టియన్ బిడ్డలు స్తోత్రమ్మా, అయ్యో ఎమర్జెన్సీలో చేతులు చూస్తున్నాయి, అయ్యో ఫస్ట్ కై పడదు కాలు పడదు ఏమన్నా ఏరిపోతే అని నీ ఒక మంచి చెప్పేది స్తోత్రం చెప్పండి. మీరు ఎవరైతే నేను ఎప్పుడు స్తోత్రం చెప్తా ఉంటాను, ఎప్పుడు స్తోత్రం 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 స్తోత్రం. ఇదినా జీవితములు పౌలు శీలావు పేదరు ఇక్కడ చూసినామంటే వాళ్ళ స్తోత్రం స్తోత్రం బంధకాలు దిగింది చేస్తున్నామట, చెంగులు దిగబడి చేస్తున్నామట. ఈ పొద్దు మనం స్తోత్రం స్తోత్రం చెప్తా ఉంటే మన పాస్టర్ గారిక నైజీరియా దేశంలో గొప్పగా పని చేస్తాడు. హల్లెలూయా. 100 స్తోత్రములు 1000 స్తోత్రములు. హల్లెలూయా. నేను చెప్పేది కూడా అనేక స్తోత్రం వాళ్ళని చదవండి గారు. వాక్యం నాకు చాలా బాగుంటుంది. చదవండి 15. అక్కడ నుండి సహోదరులు ఆ సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసా తరముల వరకును మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు వచ్చింది. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనెను. హల్లెలూయా. ఎంతమంది ఎదురు వచ్చినా కానీ హల్లెలూయా. స్తోత్రం అంత బలం ఉంది. స్తోత్రి బలలో కొందరేమో ఒకరు ఉంటారు 1000 స్తోత్రం చెప్తూ ఉంటారు. ఎవరు మరి చెప్తారు ఏమో మరి 100 స్తోత్రం చెప్తారు. అబ్రహాము దేవుడానికి స్తోత్రం, ఈసాకు దేవుడానికి స్తోత్రము, యాకోబు దేవుడానికి స్తోత్రము, అప్పాన్ని నీళ్ళుగా మార్చిన స్తోత్రము తండ్రి, మార్చిన లేచిన నుండి అమ్మ పుస్తకాలు తీసుకోండి గారు. 100 స్తోత్రం ఉందమ్మా చదవండి. ఆ చదవండి. అనేక స్తోత్రం వలన మనకు ధైర్యం వస్తుంది. ఆ స్తోత్రాలు చెప్తుంటే సైతం వస్తుడా? ఈ శాతం ఏమైనా చేస్తున్నా వాడు ధైర్యం తెచ్చుకున్నారంట. నేను చెప్పాను ఇక్కడ, వాక్యం చెప్తుంది ఇక్కడ. ఏం చెప్తున్నారు వాళ్ళు? ధైర్యాన్ని తెచ్చుకున్నారు. ధైర్యం స్తోత్రం 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 స్తోత్రం. వదలకూడదు. ఏమైనా అప్పుడు బాధ వచ్చిందా? స్తోత్రం చెప్పండి. ఏమైనా వేదన వచ్చిందా? స్తోత్రం చెప్పండి. కొందరేమో అట్లే ఫీల్ అయిపోతారు. అట్లా ఉండకూడదు. నీ స్తోత్రం చెప్తా ఉంటే సైతాను పారిపోతాడు. ఈ సముద్ర దగ్గర ఆయన యేసు కూడా ఉంటాడు. అమ్మ ఏం వచ్చినా ఏం చెప్పండి అమ్మ చెల్లెమ్మా? స్తోత్రం తండ్రి, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ఏం ప్రాబ్లం వచ్చింది అట్లే భయపడకూడదు. దానికి పొద్దు స్వచ్ఛంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ధైర్యంగా ఉండాలా. క్రీస్తునందు మీకు ధైర్యము, ఆయన రక్తంలో మనకు ధైర్యము, వాక్యంలో మనకు ధైర్యము. 5వది స్తోత్రం వలన మీకు ధైర్యం స్తోత్రం వలన మీకు ధైర్యం వస్తుంది. మీకు యేసువా అపొస్తలులు 16:25 అది ముగిస్తాం. మీరు అపొస్తలులు 16:25 స్తోత్రం వలన మనకు ధైర్యం వస్తుంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలలు దేవుడు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడిచుండిరి. శిరస్థానం చేసినారు. ఇప్పుడు అక్కడ స్తుతి, ఆరాధన, పాట. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఆరాధన నైజీరియా దేశంలో అక్కడ బాగా అప్పు జరుగుతుంది. గొప్పగా ఆయన మాడుకుంటాడు. ఇదే దేవుడు మాడుతున్నాడు. అంతేదా మనం ఇక్కడ చిత్తూరు సంఘం కానీ ఈ సంఘం కానీ మన ఇక్కడ ప్రార్థన ఆరాధన చేస్తూ ఉంటే, స్తోత్రం చెప్తూ ఉంటే మన అయ్యగారికి మోసయ్య గారికి దేవుడు నాజరేతు దేశంలో గొప్పగా అద్భుతం చేస్తాడు, తోడుగా ఉంటాడు. అదే దానికి చెప్తుంది. ఆయన వాళ్ళు స్తుతించినారు, దేవుని పాటలు పాడుకున్నారు, దేవుని మహిమపరిచారు. అక్కడ అపొస్తలులు 4:13 చివరిగా అపొస్తలులు 4:13. వారు పేతురు యోహానులు ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గురైగిరి. ఈ ధైర్యం ఎట్లా వచ్చింది? ఈ ధైర్యం ఎట్లా వచ్చిందంటే వీళ్ళు యేసు కూడా ఉన్నోళ్ళు వీళ్ళంతా. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఊరు గ్రామం చెప్పాలి? ఎవరంటే
వీళ్ళు యేసుని బిడ్డలు వీళ్ళు. హల్లెలూయా. ఏమిని వీళ్ళు பயப்படுற వాళ్ళు பயப்பட மாட்டார்கள். இவர்கள் தேவனோடு இருந்த பிள்ளைகள், இவர்கள் தேவனை ஆராதிக்கிற பிள்ளைகள், தேவனை ஆசரிக்கிற பிள்ளைகள், இவர்கள் அவரோடு இருக்கிற பிள்ளைகள். அதனாலே தேவன் இவர்களை, கர்த்தர் இவர்களை பயங்கரமான அற்புதங்களை செய்வார். இவரோடு கூட இருக்கிறார், இவரோடு கூட இருக்கிறார், பெரிய காரியங்களை செய்கிறார். நான் சிக்கிற இடத்துல தருமபுரியில ஒரு 3 வருஷமா நான் 3 సంవత్సరాలు నేను ధర్మపురిలో సేవ చేస్తాను. అక్కడ వాళ్ళ పక్క ఇందులో భయంకరంగా ఉంటుంది. ఒక బిడ్డకు మంత్రాలు చేసేదానికి ఒకరు పోయినారు. అప్పుడు వాడు చెప్పినాడు, ఆ బిడ్డకి నేను చేయను. ఎందుకంటే అబ్బబ్బో అది ముట్టలేదు, నిజం ఎంత చేసినా కూడా. హల్లెలూయా. ఎంత చేసినా కూడా ముట్టదది. ఏమయ్యా 20,000 ఇస్తాను నీకు, ఆ పాపకు పెళ్ళి అవ్వకూడదు అని చేసేయను. ఏం బాది, ఆ పాపకు పెళ్ళే కాకూడదని 20,000 ఇచ్చి మంత్రాలు దగ్గర పోతే వాళ్ళు చెప్పాడంట, నేను చేస్తే అది ముట్టదు, అక్కడ పలికి దగ్గర. ఎందుకు తెలిసిన, ఆ పాప ఎప్పుడు సంఘానికి వెళ్తూ స్తోత్రం 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 తప్పలు కూడా వాడు గమ్మని ఆ 20,000 ఎత్తుకొని ఇంటికి కూర్చున్నాడంట. హల్లెలూయా. ఏది చెప్పానంటే, స్తోత్రం వల్ల మీకు ధైర్యం వస్తుంది. యేసు క్రీస్తులో మీకు ధైర్యము, ఆయన రక్తములో మనకు ధైర్యము, వాక్యం ద్వారా మనకు ధైర్యం. చివరిగా స్తోత్రం వలన మనకు ధైర్యం వస్తుందంటే. చివరిగా ఒకే వర్షం ముగిస్తామంతగా. యేసువా 6:20 పాత నిబంధనలో యేసువా 6:20. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ஆமென். ஹல்லேலூயா. ஹல்லேலூயா. எக்காலம் ஊதிகள் ஜனங்கள் ஆர்ப்பரித்தார்கள். எக்காலம் ஜனத்தை கேட்டு மகா ஆர்வத்தோடு முழங்குங்கள். அலங்கும் விழுந்து இழந்து உடனே ஜனங்கள் அவர்களுக்குள்ளாக நேராக பட்டணத்தை சுற்றி பட்டணத்தை பிடித்தார்கள். ஹல்லேலூயா. ஹல்லேலூயா. நீ துதிக்கிற பொழுது மதில்கள் விழும். ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు స్తుతించేటప్పుడు నిజంగానైనా చెప్తాను కూడా బలిపీఠం దగ్గర దేవుని సేవకు పశ్చాత్తాపం నేను చెప్పలేదు. ఇక్కడ నువ్వు స్తుతిస్తే గట్ట 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 నైపుడుస్తుంది యేసునామట. హల్లెలూయా. మన ఉల్ల దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మరణించి జీవించిన దేవుడు, మరణத்தை வென்றவர் தேவன் இயேசு கிறிஸ்து. பாதாளத்தை வென்றவர் இயேசு கிறிஸ்து. நீ துதிக்கிற பொழுது உன் மதில்கள் விழும் இயேசுவின் நாமத்தினால. உன் பிரச்சனைகள் ஒரு முடிவு உண்டாக்கும் இயேசுவின் నామమున. ఇది ఇదంతా మీకు భారంగా ఉందా? అయ్యో ఇది వల్ల కాలేదు, ఎంతో చేశాను. మోకాలు ప్రార్థన చేయండి. యేసయ్యా నీ స్తోత్రం వల్ల మాకు ధైర్యం వస్తుంది, నీ స్తోత్రం వల్ల మాకు అన్ని ఏ ఇబ్బందులు వచ్చినా దిగిపోతుంది తండ్రి నాయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లాంటి ఒకవేళ శరీరంలో ఏమైనా బలం ఉంటుంది, క్యాన్సర్ బాధతో ఒక అమ్మ క్రితం ఆ అమ్మకు వచ్చి 52 వయసు ఉంటుంది. ఆ అమ్మకు క్యాన్సర్ వచ్చేసింది. 1.5 సంవత్సరం బాధపడింది. ఇంటికి అంతా రాకపోయింది. డాక్టర్ చెప్పేస్తున్నారు ఈ సిఎంస్లో నాకే మా బిడ్డలు 2 కూతుర్లు తెచ్చి డాక్టర్ చెప్పేస్తున్నారు. ఇంటికి అంతా కూర్చుంది ఆ అమ్మకు క్యాన్సర్. మా అమ్మకు మొత్తం రాలిపోయింది ఇంటికి అంతా కూడా. ఆయమ్మ నన్ను వాళ్ళు అల్లుడు నన్ను తీసుకుని పోయినారు. ఫాస్టర్ గారు రండి హాస్పిటల్ కానీ, నేను లోపల పంపించలేదు నన్ను. వాళ్ళని అక్కడ బయట నుంచి క్లాసుని చూసేసి నేను ప్రార్థన చేసేసి ఏమీ లేదు ఆ తెంక నోయిన ఇచ్చి పంపించినాను. వాళ్ళు అంతా పూసి తాగమని చెప్పినాను. ఆమె ఏం చేస్తుండే తెలిసిన హాస్పిటల్లో బైబిల్ దగ్గర చెప్పుకోండి, వాక్యాన్ని బట్టి స్తోత్ర తండ్రి స్తోత్ర తండ్రి స్తోత్ర తండ్రి అని
ఆ పైన గుడ్డ వేసుకొని ఆ బెడ్ పైన అమ్మ కన్నీటితో ప్రార్థన చేస్తుంది అమ్మ. హల్లెలూయా. అని చెప్పడం కూడా వేయి పరుస్తాం. చెప్పేస్తున్నారు మా వల్ల కాదు అంతే, దేవుడి దగ్గర కాపాడాలి. మేము ఎంతో చదివేస్తున్నాము, ఆ 20 లక్షలు అవుతుంది, 10 లక్షలు అవుతుంది అని చెప్పినారు, ఏమేమో చెప్పినారు. మళ్ళా చెప్పండి మాట అంటే ఆ అమ్మ ఒక నమ్మకాన్ని పట్టుకున్నది. యేసయ్యనే కాపాడుతాడు, యేసయ్యనే కాపాడుతాడు. ఒకవేళ డాక్టర్ మీరు చెప్పేస్తున్నారు, ఈ కూతురు చెప్పలేదు, ఎవరు చెప్తారా? అమ్మ చచ్చిపోయి చెప్తారా? ఎవరు చెప్పలేదు. అమ్మ దగ్గర అమ్మ నువ్వు బాగుంటావు, అమ్మ బాగుంటావు, ఏమ్మా డల్లుమంటావు, ఏం బాగుండమని కూతురు దాన్ని ఓదార్చారు. ఆయమ్మ 100,000 స్తోత్రాలు చెప్తూ ఉంటుంది బిడ్డ పైన పెట్టి. హల్లెలూయా. అవును యేసయ్య ఆ అర్థంలో చూసిన ఆయమ్మ ఏడ్చిందంట. మొత్తం ఇంటినంతా రాలిపోయింది, ఇట్లా అయిపోయింది మనిషి, ఏం తెలియదు. అదేంతో బెడ్లో మొత్తం అంతేనా. ఒకరోజు రేపు ఇంకా వారమా నీ టైం ఇస్తాము, ఈ ట్రీట్మెంట్ అంటే ఎత్తు ఇంటికి మళ్ళీ పంపిస్తాము, ఇట్లా కూడా బాగుండాలి, భద్రంగా ఉండాలని పంపించారంట. అక్కడ ఒక వారం ఏమేమి తెలిసిందంట. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, క్యాన్సర్ వ్యాధి సుగమాకుడు గాక, క్యాన్సర్ వ్యాధి స్వస్థపరచుడు గాక, నీ రక్తమొద్దు నన్ను లేకపోతేనైనా నువ్వు దేవుడు లేదని చెప్తామని ఆమె విశ్వాసం నమ్ముతున్నానని ఒక్క వారంగా ప్రార్థన చేసేసి మాత్రలు తిని అందులో ఏదో తినేదంట. మళ్ళా సీఎంస్ పోయినారు, ట్రీట్మెంట్ ఎత్తినారు, ఇప్పుడు స్కానింగ్ ఎత్తినారు. క్యాన్సర్ ఏగు ఏంటికిలో బోడైపోయింది. ఏంటికి ఇందిరాగాంధీ కూడా వచ్చేసింది మీకు. హల్లెలూయా. యా డాక్టర్ చెప్పినారు, ఎవరు చెప్పినారు నువ్వు చచ్చిపోతావు అంతేమా అన్నీ చెప్పినారు. నిన్న వచ్చింది, చెన్నై నుంచి వచ్చింది, నేను పాసుకోవడానికి సాక్షి చెప్పింది. హల్లెలూయా. స్తోత్రం అంత విలువైనది, అంత బలమైనది. కనుగొడుస్తాము, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అంతే కదా, ప్రార్థన చేస్తామా? హల్లెలూయా. నెక్స్ట్ వారం ఏమో చెప్పండి. ఏమో నెక్స్ట్ వారం ఎప్పుడు ఇక్కడ బలాలు ఉంటుంది. నేను కూడా ఆయుక్తమా వారంగా తిరుగురుందు అప్పాన్ని రక్తములు మనం పోంచప్పుడు అంత భయభక్తిగా ఆయన రక్తాన్ని మనం పోంచేయబోతాము, ఆ శరీరాన్ని మనం పోంచేయబోతాము. అందరూ భయభక్తిగా దేవుడి పాదాల దృష్టికి వస్తాము. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాటను బట్టి యేసయ్య వచ్చిన ఆయన వల్ల మాకు ధైర్యం కనిపిస్తుంది. రెండోది ఆయన రక్తములో మాకు ధైర్యం ఉంటుంది. మూడోది ఆ వాక్యంలో మాకు ధైర్యం ఉంటుంది. యేసయ్య చివరిగా నైనా నీ స్తోత్రం వల్లనే మాకు ధైర్యం ఉంటుంది తండ్రి. నైనా మీరు మాట్లాడడానికి వేలాది స్తోత్రము తండ్రి. నైనా ఇంతగా ఆరాధననైనా పాటల ద్వారా, సంగీతం ద్వారా, కానుకల ద్వారా, ఈ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మమ్మల్ని నడిపించినావు తండ్రి. నైనా ఈ నెలంతా కూడా ఈ 30 రోజుల వరకు అంత చక్కటిగా అందరికి మంచి స్వస్థత ఇచ్చి, మంచి ఆరోగ్య దయపరిచి, మంచి నైనా నడిపించినందుకు వేలాది స్తోత్రము తండ్రి. యేసయ్యానికి స్తోత్రము తండ్రి. ఇంకవి నడిపించు, ఇంకవి ఏమంతా వీళ్ళు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు నైనా, ఏమి లేదని వీళ్ళు నైనా అంగాలు పడుతున్నారు. యేసయ్యా ఒక్కసారి మీరు చూడండి. మీనైనా అమూల్యమైన రక్తముతో కడగండి, వీళ్ళు ఆశ్రయించండి, బలపరచండి. ఈ బోధన నైనా చెప్పిన మాటలు బట్టి వీళ్ళు నైనా ధైర్యం ఉండడానికి వీళ్ళకు మీరే తోడుగా నీడగా ఉండమని కోరుకుంటున్నాను తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని బిడ్డని మీరు ధైర్యపరచండి తండ్రి. మీరు ధైర్యాన్ని మీరు వదలండి, వదలకూడదని మాట చెప్తాను. ధైర్యాన్ని నైనా ఎప్పుడు వీళ్ళు వదలకూడదు తండ్రి. నైనా నా పచ్చని యేసు కొరకు ఉంటాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను బలపరుస్తాడని ఆ నమ్మకములో విశ్వాసం నడిపించేదానికి మీరు నడిపించబడు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నైనా. ఈ నెలంతా కూడా నడిపించిన దేవుడు రాబోయే కొత్త డిసెంబర్ నెలలో కూడా మమ్మల్ని నడిపించును కాక తండ్రి. నైనా ఆశీర్వదించును, దీవించును కాక. యేసయ్య మళ్ళీ ఒకసారి మా పాస్టర్ గారిని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ నైజీరియా దేశంలో మోసే ఇద్దరు కూడా నైనా ఈ పొద్దు వాళ్ళు ఫలంగా మీరు వాడుకోండి. పౌలు పేదలు ఎట్లా వాడుకున్నారు అదే ధైర్యంతో ఆ దేశం మీరు వాడుకోండి. వాళ్ళు ఎలాంటి ఆటగాలు లేకుండా, సైతం నిఖిలంలో కూడా ముట్టకుండా బలమైన సేవ చేసేదానికి మీరు తోడుగా నీరు ఉండమని
అద్భుతాల్లో అనేక చేయమని ఆ దేశంలో మంచి ఆలయ అయ్యగారికి ఇవ్వమని కోరుకుంటున్నాను నిన్న నిలుస్తాం తండ్రి నిన్న అయినా ఇప్పుడు మేము మంచిగా ఇక్కడ మీ కాపుదలు వచ్చినాం, మళ్ళీ తిరిగి వచ్చేదానికి పోయేదానికి మాకు తోడుగా నీడగా ఉండమని వచ్చే వారం మీ బలార్థాలు మేము పాల్గొంటున్నాయినా నీ రక్తములో మీ శరీరంలో పాల్గొంటూ నీవెక్కి మేము క్రీస్తులో జీవించడానికి మాకు సాక్షి నిలబెట్టడానికి మాకు ఆశ్రయించమని ఇచ్చిన కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించమని నేను ఈ సంఘాన్ని మళ్ళీ ఒకసారి నీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామం అడిగి పరలోక తండ్రి నా ప్రణామ దేవుని సరించము, నా అంతరంగా సమస్య సరించము, నా ప్రణామాన్ని సరించము. ఆయన చేసిన ఉపకారం దేవుని వరము తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఈ సంఘాన్ని ఆశీర్వదించి జీవించడం గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.